ఫిబ్రవరి 28 ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్లోని సైనిక బేస్లు అండ్ మిసైల్ కేంద్రాలపై భారీగా ఎయిర్ స్ట్రైక్ చేశారు. సో దానికి రిప్లైగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద, అలాగే ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ అండ్ జోర్డాన్స్ లో ఉన్న అమెరికన్ ఎంబసీస్ పై మిసైల్ అండ్ డ్రోన్స్ దాడి చేసింది. సో ఇది ఒక్క రోజులో వచ్చిన కోపం అయితే కాదు. 1979 నుంచే అమెరికా ఇరాన్ మధ్య శత్రుత్వం అనేది ఉంది. అండ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అనుమానం అండ్ వరుస శాంక్షన్స్ తో ఈ ఫైట్ అనేది నెమ్మదిగా కరిగిన మంటలాగా పెరుగుతొచ్చింది. ఇరాన్ ఇంప్లిమెంట్ చేసే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పీస్ కోసం అని చెప్తుంది. కానీ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ మాత్రం అది రీజన్కి ఒక పెద్ద డేంజర్ అనే పేరుతో దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాయి. సో అయితే సౌదీ అండ్ ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ దేశాలు ఓపెన్గా ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకంటే వీటి డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ అండ్ ప్యాట్రియట్ లాంటివి చాలా వరకు అమెరికన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అమెరికా కనుక ఈ సపోర్ట్ని తీసేసుకుంటే ఈ కంట్రీస్ నుంచి, వీటికి రక్షణ చాలా వీక్ అయిపోతుంది. అందుకే ఇవన్నీ బయటకి న్యూట్రల్గా మాట్లాడుతున్నాయి, కానీ సెక్యూరిటీ కోసం మాత్రం ఇవి యుఎస్ పైనే ఆధారపడతాయి. సో ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది, ఇది వరల్డ్ వార్ 3నా అని. అఫీషియల్గా అయితే ఎవరు ఇది ప్రపంచ యుద్ధం అని అనౌన్స్ చేయలేదు, కానీ ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ దేశాలు ఆయిల్ షిప్పింగ్ రూట్స్ ఇవన్నీ ఒకేసారి కనుక ఫైర్లో ఉంటే చిన్న మిస్టేక్ కూడా పెద్ద గ్లోబల్ సమస్యకు దారితీసే ఛాన్స్ ఉంది. సో మనం చేయగలిగింది ఒకటే, రియల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటూ ఫేక్ న్యూస్ కి అండ్ ప్రోపగండాకి దూరంగా ఉండడం. సో ఇది నిజంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా, లేకపోతే చివరి నిమిషాల్లో డిప్లొమసీ దీన్ని ఆపేస్తుందా? అది వచ్చే కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.